ఇక్కడ మీకు నేను ప్రత్యక్షమైన సాక్షిని. ఏంటో తెలుసా ఈ సాక్ష్యం? వాడు తిరిగి బ్రతకటం, చనిపోయిన వాడు తిరిగి బ్రతకటం మీకు చెప్తున్నా. ఈ రోజున నల్లచెర్ల అనేటువంటి ప్రాంతంలో నేను కరెక్ట్ గా 6:30 ఆ సమయంలో రోడ్డు అంచున వస్తూ ఉన్నాను. ఇది మసగా పడుతున్న చీకటి సంభవిస్తుంది. ఆ పక్క నుంచి వస్తున్నటువంటి లారీలు, బస్సులు, వాహనాలు, ఈ వైపు నుంచి వస్తున్నటువంటి లారీలు, బస్సులు, ప్రతి వాహనాలు. ఆ టైంలో వస్తున్నటువంటి భాష్యం స్కూల్ బస్ ఈ అలా వరుసగా కూర్చొని ఉన్నారు చూడండి కుర్చీల్లో. ఇక్కడ గుద్దితే అక్కడ పడ్డాను. మీకు అర్థమవుతుందా? ఎంత ఫాస్ట్ లో వచ్చి గుద్దుంటాడో మీరు చూడండి. మీకు ఇంకో విషయం చెప్తాను. నేను అది గుద్దినప్పుడు టైర్ కిందో లేకుంటే ఇంకెక్కడన్నా కానీ పడున్నట్లయితే ఏమై ఉండదేమో కాదు, కానీ నేను అలా ఎగిరి ఎప్పుడైతే పడ్డానో దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి తన 2 చేతులతో పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చిన్నపాటి గాయాలు కనబడుతున్నప్పటికీ మైండ్ అంటే ఇక్కడ లోపల ఉన్న బ్రెయిన్ ఉంది కదా, మెదడు, ఈ బ్రెయిన్ లో పరిపూర్ణంగా చెప్పాలంటే అది డెడ్ అయిపోయింది. బ్రెయిన్ డెడ్ అయిపోయింది, హార్ట్ బీటింగ్ ఆగిపోయింది, పల్స్ ఏమీ లేదు. కంప్లీట్ గా నేను చనిపోయాను అని డాక్టర్ డిక్లేర్ చేసి తీసుకెళ్ళిపోమన్నాడు. తీసుకొని వెళ్ళిపోమన్నాడు. అసలు ఏం అర్థం కావట్లేదు నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తులకి. చచ్చిపోవటం ఏంటి, ఇంత భయంకరమైన యాక్సిడెంట్ జరగటం ఏంటి, ఏంటా అని చెప్పని వేదన పడుతూ ఉన్నటువంటి సమయంలో నా ప్రమేయం లేకుండా, నాకు తెలియకుండానే, నేను మీతో చెప్తున్నాను, నాకు తెలియకుండానే నా చేయి అలా పైకి లేచి నేను చనిపోలేదు, నేను బ్రతికే ఉన్నాను అన్నానట. నాకు తెలియదు, అలా అనిపించింది నా దేవుడే. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా చెప్తున్నావు. ఈరోజు అలా అన్న తరువాత ఆ యాక్సిడెంట్ అయిన మరుక్షణం నుంచి 2 దినముల పాటు నేను కోమాలోకి వెళ్ళిపోయి ఉన్నాను. 2 రోజులు కోమాలోకి వెళ్ళాను. 24 గంటలు గడిచింది. అక్కడ స్కానింగ్, ఆడ స్కానింగ్, ఆ స్కానింగ్, ఈ స్కానింగ్, అన్ని స్కానింగ్లు చేశారు. అన్ని కంప్లీట్. నేను ఎప్పుడైతే బ్రతుకున్నానో, నేను చావలేదు అని ఎప్పుడైతే నా చేయి పైకెత్తానో ఆ క్షణం నుంచే ఇక స్కానింగ్లు మొదలు పెడుతున్నారు. ఏమేం చెయ్యాలో చేస్తూ ఉన్నారు, ఏం జరగాలో జరుగుతూ ఉన్నాయి. ఆ క్షణాన నాకు ఎటువంటి ఎక్కడున్నానో నాకు తెలియదు, ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఒక మధ్యలో స్కానింగ్ తీసేట ఆ తర్వాత సరైన చెప్పి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయాను. 24 గంటలు గడిచింది. ఆ తర్వాత ఇంకొక 12 గంటలు గడిచింది. ఆ తర్వాత డాక్టరు నా వైపు చూస్తున్నాడు. నా వైపు చూసిన తర్వాత ఓకే అంటే నేను కళ్ళు తెరిచి చూసినప్పుడు అతను నా వైపు చూస్తున్నాడు. నేను ఇక్కడ ఉన్నానేంటి, నాకు అర్థం కావట్లేదు, ఏమైందని చెప్పని అడుగుతున్నాను. ఏం కాలేదని సైక్ చేసి అట్లా చెప్తున్నారు. నాకు అసలు ఏం అర్థం కాక అలా మళ్ళీ కోమాలోకి వెళ్ళి, అంటే నాకేం అర్థం కాలేదు. అలా మెలకువ రావటం, నాకేమైందని అడగటం, మళ్ళీ నేను పడిపోవటం, నాకేం అర్థం కాని పరిస్థితి. తర్వాత ఇది సోమవారం రోజు జరిగింది. కరెక్ట్ గా మీరు 10 సంవత్సరాల క్రిందట ఇదే రోజున సోమవారం జరిగినటువంటి కార్యం ఇది. తర్వాత నేను అక్కడి నుంచి మామూలు జనరల్ వార్డులోకి అంటే నన్ను మార్చారు. అలా మార్చిన తరువాత నా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. నేను లేచి పాస్కి వెళ్దామన్నా కూడా నా వల్ల కాక కళ్ళు తిరుగుతూ పడిపోతున్నాను. కాళ్ళు నిలవట్లేదు, చేతులు నిలవట్లేదు, నడుములు నిలవట్లేదు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేనున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా చెప్తున్నా, ఒక వ్యక్తి చనిపోయి బ్రతకటం అంటే మీ ముందు ప్రత్యక్ష సాక్షి నేనే. చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
ఏ వ్యక్తి అయినా ఉన్నాడు నాకు తెలియదు, కానీ నేనైతే చూడలేదు. కానీ నేను చనిపోయి జీవం పోసిన దేవుడు ఆయన కృపను బట్టి నేను మీ ఎదుట 10 సంవత్సరాల తరువాత నన్ను దేవుడు ఈ కృతజ్ఞతా కూడికను పోయిన సంవత్సరమే తెలియపరిచాడు, కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేసుకోమని. కానీ నా మనసుకి ఎందుకు అనిపించలేదు. 10 సంవత్సరాలు పూర్తయితే, ఒక దశాబ్ద కాలం కంప్లీట్ అయిన తర్వాత నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నా దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి సంఘమంతటిని కూడా పిలిపించుకొని సంఘము ఎదుట నేను దేవునికి స్తోత్రాలు, స్తోత్రార్పణలు, స్తోత్ర బలులు చెల్లించాలి అనేటువంటి ఆశతో ఈ రోజున మీ ఎదుట నేను నిలబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు తర్వాత ఇంకా చెప్పాల్సింది చెప్తాను. ఒక వచనము 30వ అధ్యాయం కీర్తనల గ్రంథం 9వ వచనం దయచేసి చదువుదాం. 9వ వచనాన్ని చదువుదాం. ఈరోజు నేను చనిపోయి ఉంటే 10 సంవత్సరాల క్రిందట ఏం జరుగుండో ఒకసారి చూడండి. మన్ను నిన్ను స్తుతించునా. హల్లెలూయా. మన్ను నిన్ను స్తుతించునా. దేవుణ్ణి మన్ను అంటే మట్టి స్తుతించలేదు. ఈ రోజు నేను సజీవంగా మీ ఎదుట ఉన్నాను కాబట్టే మీ అందరి ఎదుట నేను దేవుని స్తుతించాను, దేవుని ఎదుట ఘనపరిచాను. ఈ సేవకుడు మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఆ స్తుతి ద్వారా మీరందరూ కూడా మేలులు పొందుకోవాలని నేను చనిపోతే స్తుతించలేను కాబట్టి నన్ను బ్రతికించుకొని ఆయన నామాన్ని స్తుతించటానికి, ఆయన ఘనపరచటానికి, స్తుతించుటకే నన్ను బ్రతికించాడు. బైబిల్ ఒక జాన్ వెస్లీ గారు ఒక పాట పాడతారు. స్తుతి పాడుటకే బ్రతికించినా జీవనదాతవు నీవేనయ్యా. అంతేనా? ఇన్నాళ్ళుగా నన్ను స్నేహించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై యేసయ్యా. చూడండి, ఇక్కడ స్తుతించుటకే దేవుడు బ్రతికించాడు. నేను మొన్నటి దినాన్ని కూడా నాకు తెలియకుండా ఎందుకో ఆ స్తుతి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, వాస్తవంగా ఇది నీ కోసమే, నిన్ను నేను బ్రతికించుకున్నది దీనికే, నన్ను స్తుతించుకోవటానికి, నన్ను ఘనపరచుకోవటానికి, నన్ను మహిమపరచుకోవటానికి, నీ ద్వారా నేను ఘనపరచబడాలని ఆశపడుతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు ఆ గురువారం రోజున మాట్లాడుతూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర అదే వేదన, ప్రభువా నన్ను సజీవునిగా ఉంచావయ్యా, నిన్ను స్తుతించటానికి నన్ను బ్రతికించావయ్యా అని నాలో నుంచి దుఃఖం ఆగలేక కళ్ళమిటి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ప్రభు, ఈరోజు నేను చనిపోయి ఉంటే నా శరీరము చీకిపోయి ఉండేది, నా శరీరం చీకిపోయి ఉండేది. ఒకసారి అదే వచనం, మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. ఈ రోజున సత్య సువార్త పరిచర్య మంది, ట్రూత్ గాస్పెల్ మినిస్ట్రీస్, ఈ సత్య సువార్త పరిచర్య, సత్యాన్ని నేను బోధించగలనా, సత్యాన్ని మీకు వివరించగలనా, సత్యంలో మిమ్మల్ని నడిపించగలనా, నా వల్ల ఎట్లా అవుతుంది, నేను ఏ విధంగా చేయగలను ఈ పని. అందుకనే దేవుడు నన్ను ఆ సత్యాన్ని వివరించటానికి బ్రతికించుకున్నాడు, సజీవునిగా నన్ను లేపి ఉన్నాడు. ఆ రోజున చనిపోయాడు డాక్టర్ అని తెలియపరిచినప్పుడు ఆ డాక్టర్ చెప్పిన మాటకి నేను అలాగే చనిపోయాను. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, ఆయన మహాకృపను బట్టి నన్ను ఈ 10 సంవత్సరాలు కూడా సజీవునిగా ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆ ప్రభువుకి మాత్రమే మహిమ కలుగును గాక. అందుకనే నేను కేవలం ఇది నా గురించి మాత్రమే తెలియపరచడం కాదు, మీ అందరి గురించి కూడా చెప్తూ ఉన్నా. నిన్ను నన్ను మనందరినీ కూడా బ్రతికించుకున్నది దేవుడు. ఆయనను స్తుతించుట కొరకే, ఆయనను మహిమపరచుట కొరకే, ఆయనను హెచ్చించుట కొరకే. కేవలము నిన్ను నన్ను బ్రతికించుకున్నది ఆయన అన్యజనుల ఎదుట నిన్ను
ఘనపరచి నీ ద్వారా ఆయన స్తుతించబడాలని, మీకు అందుకనే మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును అని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు నేను మీ అందరికి కూడా తెలియపరిచేది ఏంటంటే, మీరు బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలిస్తే, ఇదిగో చెప్తూ ఉన్నా నేను మీతోటి, దేవుడి నామం మహిమ పరచబడుతుంది. అప్పుడు మీరు ఇంకా ఇంకా అనేక మందికి సాక్షులుగా నిలబడతారని ఈ వాక్యాల ద్వారా మీకు తెలియపరుస్తూ ఆయన సత్యాన్ని మీకు బోధిస్తూ ఉన్నాను. కాబట్టి వచనంలో ఉన్నటువంటి మాట, మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. వివరించలేదు. ఏం వివరిస్తుంది? చచ్చిపోయిన మన్ను, చనిపోయినటువంటి వ్యక్తి మట్టిలో కలిసిపోయినప్పుడు ఆ మట్టి దేవుణ్ణి స్తుతించడం జరుగుద్దా? ఒకసారి ఇంకొక వచనం మనం చదువుకుందాం. దయచేసి చదవండి. 115వ కీర్తన 17-18 వచనాలు దయచేసి తీయండి. 17-18 వచనాలు. 115వ కీర్తన 17-18 చూడండి. ఇక్కడ మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును ఏం చేయరట? యెహోవాను స్తుతించరు. దేవుని స్తుతించాలి. మృతులు మౌన స్థితిలోకి వెళ్ళిపోతారు. నేను మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, నేను ఒకవేళ కోమాలోనే కానుంటే నేను స్తుతించగలనా? కోమాలో ఇంకా బతికి ఉండి కోమాలో కూడా ఉన్నట్లయితే నేను స్తుతించగలనా? ఈ రోజున మీ ఎదురు నేను నిలబడగలనా? మీకు తెలియనటువంటి మరొక సత్యం ఏంటో తెలుసా? డాక్టర్ 6 నెలల పాటు రెస్ట్ తీసుకుని ఈ అబ్బాయి ఏం చేస్తుంటాడు అడిగాడు. డాక్టర్ అడిగిన మాట, ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా కొంతమంది ఉన్నారు, నేను మీకు తెలియపరుస్తాను. డాక్టర్ చెప్పిన మాట, 6 నెలల పాటు నోరు తెరిస్తే ఈ అబ్బాయి మళ్ళా ఇక్కడికి రావాల్సి వస్తుంది, తొందరగా కోమలోకి వెళ్ళిపోతాడు, ఏమైనా అవ్వచ్చు అని చెప్పడం జరిగింది. 6 నెలల పాటు మౌనంగా ఉండాలట. నన్ను ప్రతిరోజు రావటం, డాక్టర్ మోచేతుల దగ్గర శుద్ధితో తడతా ఉంటాడు, మోకాళ్ళ దగ్గర శుద్ధితో తడతా ఉంటాడు, ఆ కీళ్ళ దగ్గర శుద్ధితో తడతా ఉంటాడు, ఎక్కడెక్కడో శుద్ధితో తడతా ఉంటాడు. శుద్ధి అంటే మామూలుగా ఈ శుద్ధి కాదు, ఏంటది? చెక్క శుద్ధి. వాళ్ళ దగ్గర ఒక శుద్ధి ఉంటది. ఏంటి స్పర్శ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని అంటే, నేను డాక్టర్ గారితో అన్నాను, సార్ నేను బాగానే ఉన్నాను సార్. హల్లెలూయా. డాక్టర్ గారికి నేను చెప్తున్నా బాగానే ఉన్నాను. ఆయన నన్ను అన్నాడు, నువ్వు చెప్పేది ఏంది నాకు, నువ్వు నాకు చెప్తావా అన్నాడు. సార్ నేను బాగున్నాను సార్, నన్ను పంపిండి సార్. నువ్వు 6 నెలల పాటు పలకకూడదు అన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీతో చెప్తున్నా, ఈ రోజున ఏ రోజైతే నాకు సోమవారం యాక్సిడెంట్ అయిందో, మంగళ బుధ గురు శుక్ర శనివారం వరకు నేను హాస్పిటల్లోనే ఉన్నా. శనివారం సాయంత్రం 4 గంటలకి డిశ్చార్జ్ అయ్యా నేను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ డిశ్చార్జ్ అవటానికి ఎంత కష్టపడ్డాను తెలుసా, ఎంత ప్రయాసపడ్డాను తెలుసా, దేవుడి పాదాల దగ్గర ఎంత కన్నీళ్లు విడిచాను తెలుసా. ప్రభువా, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి, నీ మందిరంలో నేను నిలబడాలి, మందిరం ఆగిపోకూడదు, నిన్ను ఆరాధించాలి ప్రభువా. నాయనా, నేను ఇట్లా ఆగిపోతే నీ చిత్తము కాదని దేవుడి పాదాల దగ్గర కన్నీళ్లు విడిచి మరపెడుతూనే ఉన్నాను హాస్పిటల్ రూమ్ లో. అయితే బాధ తట్టుకోలేక, ప్రభువా నువ్వు డాక్టర్తో మాట్లాడు తండ్రి, డాక్టర్ నన్ను డిశ్చార్జ్ చేయాలన్న మనసు అయితే లేదు. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడికి కాళ్ళ మీద పడి బతిమలాడుకుంటున్నాను, అక్కడే మోకాళ్ళు వేసి తండ్రి 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 అని అడుగుతున్నా. కరెక్ట్ గా 4 గంటలకి నన్ను ఆఫీస్ రూమ్ కి పిలిచారు. అదే ఆ డాక్టర్ గారు ఉండే ఆ రూమ్ కి పిలిచాడు. పిలిచి మళ్ళా స్టార్ట్ చేశాడు, అన్ని తట్టడం మొదలు పెట్టాడు, చేతులు కాళ్ళు అన్ని తట్టాడు ఆ సుత్తితోటి. నాకు అన్ని బాగానే ఉన్నాయి, నాకు ఇబ్బంది లేదు, కానీ లైట్ గా తల మాత్రం తిరుగుతుంది, లైట్ గా అది తిరుగుతూ ఉంది. ఎందుకంటే బ్లడ్ క్లాట్ అయి ఉంది, తలలో బ్లడ్ గూడు కట్టుకొని పోయి ఉంది, ఇక్కడ క్లాట్ అయ్యింది. అప్పుడు డాక్టర్ని
అడిగాను, సార్ నేను మళ్ళీ రావాలనా ఏంటి, మళ్ళీ రావాలనా అని అంటే ఖచ్చితంగా రావాలి అన్నాడు. సరేనని చెప్పని నిదానంగా దేవుని కృపను బట్టి శనివారం సాయంత్రం 4 గంటలకల్లా బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత గంటలో అక్కడి నుంచి 5 గంటలకి బస్సు విజయవాడ నుంచి డైరెక్ట్గా వింజమూరు బంగ్లా సెంటర్లో 3:30 కల్లా దిగాను. 3:30 కల్లా దిగాను. అది ఆదివారం తెల్లవారుజామున. అక్కడి నుంచి చిన్నగా దేవుని కృపను బట్టి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 గంటలో ఏమో పడుకున్నా, అంతే. 2 గంటలు పడుకున్నా. లేచాను, లేచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను. ఇక అంతా హడావిడి ఏంది, ప్రార్థన స్టార్ట్. అందరూ కూడా పాస్టర్ గారిని చూడాలా, ఆయనకి యాక్సిడెంట్ అయింది, వచ్చున్నాడు, వెళ్ళాలా అని చెప్పని ఆలోచనలతో అందరూ కూడా తహతహలాడిపోతా ఉన్నారు. తీరా వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమన్నా డాక్టరు, 6 నెలల పాటు నోరు తెరవకూడదు అన్నాడు. కానీ జీవము గల దేవుడు నన్ను 40 నిమిషాలు ప్రసంగం చేసేటట్టు చేశాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 40 నిమిషాలు నేను ప్రసంగం చేశాను. 40 నిమిషాలు, అవునా కాదమ్మా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. 40 నిమిషాలు ప్రసంగం చేసి ఆ తర్వాత, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఈ అదృష్టాన్ని, ఈ భాగ్యాన్ని నిజంగా నీకు వందనాలు తండ్రి అని దేవుడికి స్తోత్రములు చెప్పాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నేను చనిపోయి ఉంటే ఈ రోజున నా జీవితం ఎలాగుండో, నా పరిస్థితి ఎలాగుండో ఆయన మహాకృపను బట్టి దేవాది దేవుడు నా భార్యని, నా బిడ్డలని, నా సంఘాన్ని నాకు దేవుడు అనుగ్రహించినందుకు నా ప్రభువుకి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఈ రోజున నన్ను సజీవునిగా, ఇంకా చాలా ఉంది చెప్పాలంటే టైం లేదు కాబట్టి నేను ముగిస్తున్నా. ఈ మధ్యలో చాలా ఉన్నాయి, అలా తుంచుకుంటా వచ్చా. కాబట్టి మీకు ప్రత్యక్షంగా చెప్పేది ఏంటంటే, ఒక మనిషి ఎవరైనా చనిపోయి తిరిగి లేచాడు, తిరిగి బ్రతికాడు అని అంటే వాళ్ళల్లో ఒకడును నేను మీ ఎదుట ప్రత్యక్ష సాక్షిని. హల్లెలూయా. కాబట్టి ఆయన కృప కోసం, ఆయన పరిచర్య కోసం ఇలా బ్రతికించుకున్నందుకు నేను ఎంత దూరమైన ఆయన పరిచర్య విషయంలో ప్రయాసపడటానికి, నిందింపబడటానికి, శోధింపబడటానికి, కష్టాలు పడటానికి, బలహీనతలకు గురవటానికి, ఇంకా ఎన్ని బాధలైనా పడటానికి ఆయన కృప చూపించిన, ఆయన ఏం చేసిన, ఆయన స్థితి, ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన నా విషయంలో ఏ విధంగా జరిగించిన నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను, ఓర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎంత ఓర్చుకుంటానో, నేను ఎంత తగ్గించుకుంటానో, ఎంతగా దేవునికి లోపడతానో దేవుడు నన్ను అంతగా హెచ్చిస్తాడు అనే విశ్వాసం నాకుంది. నా ప్రభువుకి నేను ఎప్పుడు కూడా దాసుడనే, ఆయన పాద ధూళి వంటి వాడనే. కాబట్టి దయచేసి ఈ రోజున నా విషయంలో ఎంతో, మరి నా భార్య అయితే ఆ టైంలో పసిబిడ్డ, నా కొడుకు ఎంత వయసు వాడికి 7 నెలలు. జాషోపాల్ కళ్ళ ముందే కనపడుతున్నాడు, నిలబడి ఉన్నాడు చూడండి. తల్లి బడిలో ఉండి వాడు అక్కడ, వాడి పరిస్థితి ఏమయ్యేదో, నా కూతురు పరిస్థితి ఏమయ్యేదో, నా భార్య పరిస్థితి ఏమయ్యేదో, నా సంఘం పరిస్థితి ఏమయ్యేదో అని నేను చాలా దుఃఖపడుతూ, వేదన పడుతూ ఉండేవాడిని. అందుకనే ఒక కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవాలి, దేవునికి స్తోత్రం చెప్పాలి, దేవునికి మహిమ చెల్లించాలి. నేను వాస్తవానికి ప్రసంగం అంటూ ఏం లేదు, ఇదే సాక్ష్యం. ఈ సాక్ష్యంలోనే ఈ వాక్యాలు చెప్పి నన్ను దేవుడు బ్రతికించినట్లు, నన్ను బ్రతికించుకొని ఆయనకి స్తుతి నైవేద్యం చెల్లించే వ్యక్తిగా, ఒక సేవకునిగా నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు నేను ఎప్పటికీ మర్చిపోలేను. చెప్తున్నా మీకు,
దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని చంపడు, అన్యాయం చేయడు. ఆయన్ని మనం ఎన్నటికీ కూడా తక్కువ అంచనా వేయకూడదు. కాకపోతే మనలో ఉండే అవిశ్వాసాన్ని బట్టి, మన యొక్క తొందరపాటు నిర్ణయాలు, పొరపాట్లను బట్టి కొన్ని అలా మిస్టేకులు జరుగుతూ ఉంటాయి. అంతే తప్ప దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేసేవాడు కానే కాదు. కాబట్టి దేవుడిని ఎప్పుడు నిత్యము స్తుతిస్తూనే మీరందరూ కూడా బహుగా ఫలించాలని కోరుకుంటూ నా మనసారా ఈ మాటలు చెప్పి ముగిస్తూ